ప్రస్తుతం మనతో పాటు అయితే మాజీ మంత్రి అలాగే మాజీ ఉమెన్ కమిషన్ చైర్మన్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మీరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి అసలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎవరా మంత్రులు అంటే ఈ కథనంలో వచ్చినటువంటి ప్రకారం ఆ కథనం ఏదైతే ఉందో ఆ మంత్రులు ఎవరు అనేది, ఇంటికి వెళ్ళినటువంటి అధికారులు ఎవరు అనేది మీ దగ్గర ఏమైనా సమాచారం ఉందా? మా దగ్గర సమాచారం ఉన్నా మేము చెప్పమమ్మా. ఎందుకంటే విమెన్ కమిషన్కి సుమోటోగా తీసుకొని ఎంక్వైరీ చేసేటువంటి అధికారం ఉంది కాబట్టి ఈరోజు ప్రభుత్వానికి ఎంత ఎన్ని చెప్పినా కూడా మూగవాడి ముందు ఇది చేసినట్టుగా చోటాడి ముందు మాట్లాడినట్టుగానే ఉంటుంది. ఈ చౌతను వెంటనే అతను వదిలేస్తున్నారు కాబట్టి విమెన్ కమిషన్కి ఆ స్టాట్యూటరీ బాడీ కాబట్టి ఇండిపెండెన్సీ ఉంది కాబట్టి మీరు ఎంక్వైరీ చేయండి. ఇది ప్రెస్లో వచ్చిందంటే అది దాని వెనకాల ఏదో లోతు ఉంటేనే వస్తుంది కదా, లేకుంటే అయితే రాదు కదా. కాబట్టి అదేంటి మీరు ఎంక్వైరీ చేయండి, దానిపైన బాధ్యులపైన యాక్షన్ తీసుకునే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పడానికి మేము ఇక్కడ రావడం జరిగింది. ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ కార్యకర్తలు కానివ్వండి, మహిళా కీలక నేతలు కానివ్వండి, అలాగే మీలాంటి మాజీ మంత్రులు కానివ్వండి, ఇలా చాలామంది వచ్చి కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. ఒక్క కేసు అయినా సరే విచారణ జరిపినటువంటి అంశాలు ఇప్పటికైనా కనిపించాయి. ఎందుకంటే ఆమె నేరెల శారదా గారు ఎవరైతే అంటే ఉమెన్కి సంబంధించి అంటే ఏదైనా సరే మేము ముందుంటాము, తనిఖీలు కూడా చేసినటువంటి అంశాలు ఉన్నాయి. బట్ ఇప్పటి వరకైనా సరే ఒక్క కేసు విచారణ జరిగిందా? జరగలేదు. కానీ కాకపోతే ఏంటంటే ఖచ్చితంగా జరిపించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే నేను కూడా విమెన్ కమిషన్ చైర్పర్సన్గా చేయడం జరిగింది. ఆ రోజు కూడా ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కనీసం ఎంత ఇండోర్లోనైనా సరే పిలిచి మాట్లాడి ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కూడా నేను నేరెల శారదాగారిని కోరుతాను. నీది ఒక పోస్ట్ ఏంటంటే మహిళలకు రక్షణ కల్పించేటువంటి పోస్ట్, వాళ్ళకి భద్రత కల్పించేటువంటి పోస్ట్. కాబట్టి మీరు ఈరోజు మహిళలు ఎదుర్కొన్నటువంటి సమస్యలపైన సుమోటోగా స్పందించండి. ఇటువంటివి వచ్చినప్పుడు ఇమీడియట్గా రెస్పాండ్ కండి. మీరు సుమోటోగా తీసుకుంటారని నిన్నటి వరకు చూడడం జరిగింది. మీరు తీసుకోలేదు కాబట్టి ఈరోజు మేము అందరం కూడా వచ్చి ఇక్కడ రిప్రజెంట్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మీరు దానిపైన ఎంక్వైరీ చేయించండి, బాధ్యులైన పైన చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. పొన్నం ప్రభాకర్ ఏవైతే మాగంటి సునీత మీద వ్యాఖ్యలు చేశారో దాన్ని మీరు అసలు ఏ రకంగా చూస్తారు? ఎందుకంటే ఒక మహిళ భర్త పోయి పుట్టడు దుఃఖంలో ఉంది. సో మళ్ళీ భర్త గౌరవాన్ని గెలిపించుకోవడానికి చాలా తాపత్రయం పడుతుంది. పిల్లలు సైతం ఇంటింటికి తిరుగుతున్నారు. అలాంటి మహిళ పట్ల ఆయన వ్యాఖ్యలు మీరు ఏ రకంగా చూస్తారు? తీవ్రంగా ఆక్షేపించదగ్గటువంటివి, ఖండించాల్సినటువంటి వ్యాఖ్యలుగా నేను భావిస్తాను. ఎందుకంటే ఒక మహిళ తనంతలు తనగా రాజకీయంలోకి రాలేదు. తన భర్త చేసినటువంటి సేవలు ఆశయాలు ముందుకు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో తనకి టికెట్ ఇస్తే వచ్చిన తర్వాత అక్కడ అందరూ కూడా గోపీనాథ్ గారు అమర్ హై, గోపీనాథ్ జిందాబాద్ అని చెప్పేసి మాట్లాడుతున్నట్టు సందర్భంలో తను ఉద్వేగానికి గురైంది. అది సహజం. మహిళలది ఏంది మనస్తత్వం చాలా సున్నితమైనటువంటిది. ఎవరైనా పేరు చెప్పి మాట్లాడిస్తేనే ఏడుపు వచ్చేటువంటి సందర్భం. నాకు ఇంతమంది ఆప్తులు నిచ్చిపోయారు అని చెప్పేసి వారు మాట్లాడుతున్న సందర్భం తను ఉద్వేగానికి గురి ఏడిస్తే దాన్ని కూడా రాజకీయంగా మలుచుకోవడానికి వీరు మాట్లాడినటువంటి నీతిమాలినటువంటి మాటలుగా మేము భావిస్తా ఉన్నాం. దాన్ని ఖండిస్తా ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మీ కనీసం ఏంటంటే ఆమె పైన ఇది లేకుండా కనీసం ఒక మహిళగా అంటే క్యాండిడేట్గా రాజకీయంగా మీరు చూడకుండా ఒక మహిళగా మీరు గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఈ విధంగా మాట్లాడడం తప్పు కాదు. మేము ఇంకా వెనక్కి తీసుకుంటారేమో అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఇంతవరకు వారు కానీ అదేవిధంగా మన తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ వారు కూడా చాలా సీనియర్, వారు కూడా ఆ విధంగా మాట్లాడడం మమ్మల్ని చాలా బాధించిందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మీరు ఇచ్చిన కంప్లైంట్ మనం మేము పోతా ఉంటే ఊర్లలోకి పోతా ఉంటే అంటే జూబ్లీ హిల్స్ ఎన్నికలకు పోతా అంటే ఇంటింటికి పోతా ఉంటే వాళ్ళు అదే అంటున్నారు. అంటే వాళ్ళ ఇంట్లో ఇట్లా అంటే భర్త చనిపోతే ఎవరు ఏడవరు, వాళ్ళ ఇంట్లో ఎవరు ఏడుస్తలేరా అట్లా అని చెప్పేసి వాళ్ళే మాట్లాడుతున్నారు. జనాలు గమనిస్తూ ఉన్నారు. మీరు ఇచ్చిన కంప్లైంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా తీసుకొని వీళ్ళు విచారణ జరిపిస్తారని మీరు అనుకుంటున్నారా? జరిపించాలనే మేము గట్టిగా అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే నేరెల శారదా గారి కూడా ఫోన్లో మాట్లాడని చెప్పింది. ఇట్లా రిప్రజెంటేషన్ ఇస్తానంటే నేను లేను, సెక్రటరీ గారికి ఇవ్వండి అని చెప్పిండ్రు. ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మరొకసారి మేము రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే తను కూడా ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్గా అవకాశం వచ్చింది. మహిళలకు అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి దానిపైన యాక్షన్ తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం.